కొండపల్లి బొమ్మల మేళాలో భాగంగా కీలు బొమ్మల ఆట కూడా నిర్వహిస్తున్నారు. సో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఈ కీలు బొమ్మల ఆట అనేది చాలా వరకు కూడా తెలియదు, చాలా మందికి ఇప్పుడున్న వాళ్ళకి కూడా తెలియదు. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎలా అనిపిస్తుంది? మాకు ఈ యొక్క కొండపల్లి గ్రామంలో ఈ యొక్క కొండపల్లి ఉత్సవాలకు మాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్రహ్మపేట గ్రామం నుంచి ఈ యొక్క మండలానికి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల పాటు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల పాటు మా యొక్క నృత్యాన్ని ఇక్కడ మేము మా కళాభిమానంతో మేము చూపిస్తూ మా యొక్క ప్రదర్శన పాటిస్తూ సంతోషంగా వెళ్ళిపోతాం. సో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా మందికి కూడా తెలియని ఒక కళని ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం, మీరందరూ కూడా అంతరించిపోతున్న కళను ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నాము. మా సత్యసాయి జిల్లాలో మా యొక్క టీంతో స్టేట్ వైడ్గా మేము చేసే ప్రదర్శనను మేము అంతలక్క చూపిస్తూ వెళ్తున్నాం. ఈ యొక్క జిల్లా యంత్రాంగం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కలెక్టర్ సార్ అయితేనేమి, డిపార్ఓ సార్ అయితేనేమి, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఎక్కడో ఉండే గ్రామాన్ని అంతరించిపోతున్న కళను ఇక్కడ వరకు తీసుకొచ్చి మాకు చాలా సంతోషం దారిస్తారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం.